జూలై 7న ఎంఆర్పిఎస్ అనే సంఘాన్ని స్థాపించిండు. ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగల కోసం పోరాట సమితి కాదు, సంపన్న వర్గాల కోసం పోరాట సమితి. ఈరోజు ఏదైతే మధుకృష్ణ మాదిగ గారు సుమారు 30 ఏళ్ళుగా పోరాటం చేస్తుంటే ఇవాళ వర్గీకరణ అయింది. అది మాకెంతో గర్వకారణం. 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేసిన ఏ నాయకుడు కానీ, ఏ సంఘ కుల నాయకుడు కానీ లేడు. ఎవరైనా ఉన్నారంటే మధుకృష్ణ మాదిగ గారు మాత్రమే. అంతేకాకుండా మాదిగ ఉపకులాలు బాగుపడాలంటే ఏబిసిడి వర్గీకరణ కావాలి. చాలా మంది వర్గీకరణ అంటే తెలియదు. అది తెలిసిందంటే కేవలం ఎంఆర్పిఎస్ మధుకృష్ణ మాదిగ గారి వల్లనే తెలిసింది. అందుకని మేము విద్యార్థులం అంతా ఆదివాసీ ఫెడరేషన్ బెల్లంపల్లి కమిటీ పక్షాన మేము ఈరోజు తీయడం జరిగింది. మధుకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అంతేకాకుండా సమాజంలో ఏం పిలిపించినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బెల్లంపల్లి కమిటీ సిద్ధంగా ఉంది. అంతేకాకుండా మధుకృష్ణ మాదిగ గారు ఏ పోరాటం చేసినా మేము ముందుకుని వస్తామని తెలియజేస్తూ, అంతేకాకుండా ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్ అందరి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసినాం. అంతేకాకుండా కేసులకు పోయినాం. జైలు శిక్షలు భరించుకున్నాం. ఎందుకు జాతి బాగుపడితే మేము బాగుపడతాం, మేము బాగుపడితేనే కదా జాతి బాగుపడేది. ఎమ్మెల్యే, ఎంపీసీ గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఏదో పార్టీ కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం అయ్యేవాడు. కులం కోసం పోరాటం చేస్తే కులం బాగుపడతాని ఈరోజు విధంగా కులం కోసం పోరాడుతున్నారు. ఎన్నో సంఘాలు వచ్చినాయి. మొట్టమొదట ఎంఆర్పిఎస్ అనే సంఘాన్ని స్థాపించిండు. దాని తర్వాత ఎన్నో సంఘాలు గుర్తుకొచ్చినాయి, మునిగిపోయినాయి. కానీ ఎంఆర్పిఎస్ మాత్రమే నికాసుగా నిలబడి వర్గీకరణ సాధించింది. ఎంతో మంది నాయకులు మధుకృష్ణ మాదిగ గారి పని అయిపోయింది అన్నారు. కానీ మధుకృష్ణ మాదిగ సత్తా ఏందో మన భారతదేశంలో సుప్రీంకోర్టు మీద చూపెట్టిరు. మాకు సుప్రీంకోర్టు స్టేట్లో ఏది వర్గీకరణ కొట్టేస్తే, సుప్రీంకోర్టు స్టేట్లో ఉన్న కోర్టు ఏదైతే వర్గీకరణ కొట్టేస్తే సుప్రీంకోర్టు పోయి చేసుకున్నాం. ఎందుకంటే మాకు కోర్టు మీద నమ్మకం ఉంది కాబట్టి మేము కోర్టు మీద చేసుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా అనేక పార్టీ నాయకులు మాకు సపోర్ట్ చేసిండ్రు. చేయని వాళ్ళని పక్క పెట్టుకున్నాం, చేసిన వారితో సమయం గడిపినాం. అంతేకాకుండా ఏ పార్టీ అయినా మధుకృష్ణ మాదిగ గారు ఏ పార్టీ అయినా పిలిపిస్తే ఆ పార్టీకి మేము మద్దతు ఉంటాం. అంతేకాకుండా మధుకృష్ణ మాదిగ అనేక కార్యాచరణ చేసినా దానికి మేము ముందుంటాం. చదువుకున్న విద్యార్థుల ఉద్యోగాలు లేక మా అన్నలు, మా అక్కలు, చెల్లెళ్ళు ఇంటికాడ ఉంటాను. అది తెలుసుకునే మేము గత 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాము. దానికి ఫలితమే ఈరోజు వచ్చిన మాకు ఎంఆర్పిఎస్, ఈరోజు వచ్చిన వర్గీకరణ. అందుకోసం మేము ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా మధుకృష్ణ మాదిగ గారు చెప్పుకుంటూ పోతే అనేక ఉద్యమాలు చేసిండు. ఏది అట్రాసిటీ కేసులు కావచ్చు, విద్యార్థులకు పెన్షన్లు కావచ్చు, అంతేకాకుండా చెప్పుకుంటూ పోతే తెల్ల రేషన్ కార్డు కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డు కావచ్చు, చెప్పుకుంటూ పోతే అనేక పోరాటాలు చేసినాం. కేవలం అది మాదిగ కులానికి చెందినయా? లేదు, అన్ని కులాలకు, అన్ని సంపన్న వర్గాలకు చెందినవి. అందుకోసం మేము ఎంఆర్పిఎస్ తరఫున ఎంఎస్ఎఫ్ మాదిగ ఫెడరేషన్ బెల్లంపల్లి కమిటీ పక్షాన పోరాటం చేస్తూ ముగిస్తున్న జై మాదిగ, జై మధుకృష్ణ మాదిగ.